హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నంబర్ 35. ఎర్లీ మార్నింగ్ సామ్రాట్ టెర్రస్ మీద నిలబడి డంబెల్స్ చేతిలో పట్టుకొని ఎక్సర్సైజ్ చేస్తుంటాడు. ఎదిరింట్లో శక్తి వాకిట్లో ముగ్గు పెట్టడం పూర్తి చేసి వాటర్ పైప్‌తో గేటు ముందు ఉన్న చెట్లకు నీళ్లు పడుతూ ఉంటుంది. ఎక్సర్సైజ్ చేస్తున్న సామ్రాట్ అనుకోకుండా చూపుని ఎదురింటి వైపుకు తిప్పుతాడు. దాంతో కింద శక్తి మొక్కలకి నీళ్లు పడుతూ కనిపిస్తుంది. తనని చూడగానే తన మీద ఉన్న కోపం ఇంకా బలంగా మారుతూ డంబెల్స్ని ఇంకా గట్టిగా పట్టుకొని ఎక్సర్సైజ్ చేస్తూ, ఈ దుర్మార్గురాలు పసిబిడ్డనేమో హాస్టల్లో వేసి ఏదో సున్నిత మనస్కురాలుగా బిల్డప్ కోసం మొక్కలకి వాటర్ పెడుతుంది. చెట్ల మీద చూపించే ఆ కేరింగ్ ఏదో కన్నబిడ్డ మీద చూపించుకోవచ్చు కదా! ఆహా! అలా కన్నబిడ్డని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఈవిడ గారి ఆటలు సాగేదెట్లా? రోజూ లేచి ఈవిడ గారి మొహం చూడాల్సొస్తుంది నా కర్మకి. ఏదో విధంగా ఈ దుర్మార్గురాల్ని నా కాలనీ నుంచి పంపించాలి అని అనుకుంటూ ఉండగానే చెట్లకు పడుతున్న వాటర్ పారుతూ సామ్రాట్ ఇంటి ముందుకు వస్తాయి. ఆ వాటర్ చూసి ఏదో మైండ్‌లో పిచ్చి ఆలోచన తట్టి, బాగా దొరికావు శక్తి. ఇప్పుడు చెప్తా నీ సంగతి అని అనుకొని డంబెల్స్‌ని అక్కడ పడేసి కిందికొస్తుంటాడు. వినోద్ పోర్టికోలో కూర్చొని పేపర్ తిరిగేస్తూ ఉంటే రాజశ్రీ అప్పుడే వచ్చి వినోద్‌కి కాఫీ ఇస్తుంది. ఇద్దరూ అక్కడ ఉండగానే సామ్రాట్ కిందికి దిగి ఏదో పౌరుషంతో ఫాస్ట్‌గా బయటికి వెళ్తుంటాడు. ఏంటమ్మా! అన్నయ్య ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టుగా అలా వెళ్తున్నాడు అని అడుగుతాడు వినోద్. నేను అదే చూస్తున్నాన్రా. పొద్దున్న వీడికి ఏమైంది అంటుంది రాజశ్రీ. ఏంటో చూద్దాం పదా అమ్మా అని వినోద్ కాఫీ పక్కకు పెట్టి బయటకు వెళ్తుంటాడు. రాజశ్రీ కూడా ఆశ్చర్యంగా బయటకు వస్తుంటుంది. సామ్రాట్ బయటకొచ్చేసరికి ఇంటి ముందు సిమెంట్ రోడ్డు మీద వాటర్ కనిపిస్తుంటాయి. ఆ వాటర్ వల్ల వీళ్ళ ఇంటికొచ్చిన ఇబ్బంది ఏమీ లేకపోయినా కావాలని కయ్యానికి కాలు దువ్వటానికి వెళ్తుంటాడు. శక్తి పైపుతో చెట్లకు వాటర్ పెడుతుంటే సామ్రాట్ తన వెనుకగా వెళ్తుంటాడు. వినోద్, రాజశ్రీ బయటకొచ్చి శక్తి దగ్గరికి వెళ్తున్న సామ్రాట్ని ఆశ్చర్యంగా చూస్తుంటారు. సామ్రాట్ వెనక నుంచి తన దగ్గరికి వెళ్ళి ఓయ్ అని గట్టిగా పిలుస్తాడు. సడన్గా అలా పిలిచేసరికి శక్తి కొంచెం ఉలిక్కిపడినట్టుగా అయి టక్కున వెనక్కి తిరుగుతుంది. కోపంగా కనిపిస్తున్న సామ్రాట్ చూసి మళ్ళీ ఈ దుర్మార్గుడికి ఏ పురుగు కుట్టిందో అని తిట్టుకొని, నా పేరు ఓయ్ కాదు శక్తి అని అంటుంది గుడ్లు తిప్పుతూ. మళ్ళీ వీళ్ళ మధ్య ఏదో గొడవ జరుగుతుందనుకొని రాజశ్రీ, వినోద్ కాస్త కంగారు పడుతూ దగ్గరగా వస్తారు. నీ పేరు ఏదైతే నాకెందుకు కానీ నీ వల్ల మాకు చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. నువ్వు వెంటనే ఈ కాలనీ నుంచి వెళ్ళిపోవాలి అని ఆర్డర్ వేస్తున్నట్టుగా చెప్తాడు. ఆ మాటలకి ఇక్కడ తల్లి, తమ్ముడు, అటు శక్తి ఆశ్చర్యంగా చూస్తుంటారు. శక్తి చేతిలో ఉన్న పైపుని చెట్లలో పడేసి, నా వల్ల మీకొచ్చిన అంత డిస్టర్బెన్స్ ఏంటో అని సాగదీస్తూ అడుగుతుంది. అసలు శక్తి వల్ల మనకొచ్చిన డిస్టర్బెన్స్ ఏముంది వినోద్ అని అడుగుతుంది రాజశ్రీ వినోద్కి మాత్రమే వినిపించేటట్టుగా. ఆ డిస్టర్బెన్స్ ఏంటో నాకు తెలియడం లేదమ్మా. అన్నయ్య చెప్తాడుగా, చూద్దాం అంటాడు వినోద్. సామ్రాట్ తనని కోపంగా చూస్తూ, నిన్నేమో మా ఇంటి పూలు కోసావు, ఈరోజేమో నీ ఇంటి నీళ్ళు నా ఇంటి ముందుకి ప్రవహించేలా చేశావు. ఇక రేపు ఏం చేస్తావో తెలియడం లేదు. ఇలా ప్రతిసారి నీతో మాకు డిస్టర్బెన్స్ అవుతూనే ఉంది అంటాడు. సామ్రాట్ చెప్పిన దానికి రాజశ్రీ, వినోద్ మొహాలు చూసుకుంటారు. శక్తి కూడా ఆ కారణాలు విని ఆశ్చర్యపోతూ, ఏదో ఒక సాకుతో నాతో గొడవ పెట్టుకోవాలని చూస్తున్నావా అని సీరియస్ అవుతుంది. నేనేమి నాకు పని లేక టైంపాస్ కాక నీతో గొడవ పెట్టుకోవడానికి రావడం లేదు. ఇలా నీ ఇంటి వాటర్ నా ఇంటి ముందుకు రావడానికి వీల్లేదు అని కరాఖండిగా చెప్తాడు. అన్న ప్రవర్తనకి వినోద్ విస్తుపోతూ, అసలు ఈ మధ్య అన్నయ్యకి ఏమైందమ్మా? మాట్లాడితే ఆ శక్తి గారితో గొడవకి వెళ్తున్నాడేంటి అని అడుగుతాడు. చూస్తుంటే
అర్థం కావట్లేదా? మీ అన్నయ్యకి మూర్ఖత్వం రోజు రోజుకి పెరుగుతుంది అని తిడుతుంది రాజశ్రీ. అసలు వాటర్ మీ ఇంటి ముందుకు వచ్చినంత మాత్రాన మీకొచ్చిన ప్రాబ్లం ఏంటి? అవి కాసేపుంటే ఎండకు గాలికి ఆరిపోతాయి కదా అంటుంది శక్తి. అవి ఆరిపోయే వరకు నాకు డిస్టర్బెన్స్గానే ఉంటుంది. మా ఇంటి ముందు వాటర్ రావటానికి వీల్లేదు. అది కూడా నీ ఇంటి వాటర్ రావడానికి నేను అస్సలు ఒప్పుకోను అని వాదనకు దిగుతాడు. ఇక లాభం లేదు అని రాజశ్రీ అనుకొని, రే సామ్రాట్, ఈ మధ్య ఏమైందిరా నీకు? ఎందుకు తనతో ఏదో ఒక గొడవ పెట్టుకుంటున్నావు అంటూ దగ్గరకు వస్తుంది. అవునన్నయ్య, చూడబోతుంటే నువ్వు రోజు శక్తిగారితో కావాలని గొడవ పెట్టుకుంటున్నావేమో అనిపిస్తుంది. ఆ వాటర్ వల్ల మనకొచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు కదా. అలా అనుకుంటే శక్తిగారి ఇంటి నుంచే కాదు, ఇటుపక్క ఇల్లు అటుపక్క ఇంటి నుంచి కూడా మన ఇంటి ముందుకి నీళ్ళు వస్తుంటాయి. మరి వాళ్ళతో నువ్వు గొడవ పడినప్పుడు ఒక్క శక్తిగారితో ఎందుకు గొడవ పెట్టుకుంటున్నావు అని అడుగుతాడు వినోద్. వీళ్ళొక్కరు ఎవరికి సపోర్ట్ చేయాలో తెలీదు అని సామ్రాట్ మనసులో తిట్టుకుంటాడు. మీ తమ్ముడు అడుగుతున్నాడు కదా, సమాధానం చెప్పు అంటుంది శక్తి కోపంగా చూస్తూ. అంతకంటే ఎక్కువగా సామ్రాట్ కోపంగా చూస్తూ, ఎవరితో గొడవ పెట్టుకోవాలో ఎవరితో గొడవ పెట్టుకోకూడదో నాకు బాగా తెలుసులే వినోద్, నువ్వు పక్కకి వెళ్ళు అని తిడతాడు తమ్ముణ్ణి. అది కాదన్నయ్య, గొడవలు ఎందుకు చెప్పు అని వినోద్ అంటూ ఉండగా, నువ్వు అమ్మ లోపలికి వెళ్ళండి అని గట్టిగా అరుస్తాడు. దాంతో వినోద్ కాస్త భయంగా అడుగులు వెనక్కి వేస్తాడు. సామ్రాట్ మూర్ఖత్వానికి ఇక రాజశ్రీ కూడా ఏమీ మాట్లాడలేక ఉండిపోతుంది. వెళ్ళాల్సింది నీ తమ్ముడు మీ అమ్మ కాదు, నువ్వు. నాతో వాదన పెట్టుకోకుండా ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటుంది శక్తి. నీ ఇంటి వాటర్ నా ఇంటి ముందుకు వచ్చినప్పుడు వాదన పెట్టుకోకుండా ఎలా ఉంటాను? ఈ కాలనీ ప్రెసిడెంట్గా చెప్తున్నాను, మర్యాదగా తట్టా బుట్టా సర్దుకొని ఈ కాలనీ నుంచి వెళ్ళిపో అంటాడు సామ్రాట్. కాలనీ ప్రెసిడెంట్కే ఏదో ప్రైమ్ మినిస్టర్లాగా ఫోజులు కొడుతున్నావేంటి? అసలు నువ్వు కాలనీ ప్రెసిడెంట్ అయితే ఎవరికి గొప్ప? నేనెందుకు నా ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలి అంటూ శక్తి కూడా ఏమాత్రం తగ్గకుండా వాదనకు దిగుతుంది. నీ ఇంటి నీరు నా ఇంటి ముందు పారటానికి వీలేదు, నువ్వు వెళ్ళి తీరాల్సిందే అంటూ ఇద్దరి మధ్య పెద్ద వాదనే జరుగుతూ ఉంటుంది. ఆగు సామ్రాట్, ఎందుకు అనవసరంగా తనతో గొడవ పెట్టుకున్నావు అంటూ రాజశ్రీ వాళ్ళ గొడవ ఆపాలని చూస్తుంది. వదిలే అన్నయ్య అని వినోద్ కూడా సర్ది చెప్తుంటాడు. కానీ మన హీరో వినకుండా తన కయ్యానికి కాలు దూతూ, తన విషయంలో నేను ఎవ్వరి మాట వినను, తను ఈ కాలనీ వదిలి వెళ్ళిపోవాల్సిందే అంటాడు పౌరుషంగా. శక్తి ఇక కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక కింద వదిలేసిన పైపు తీసుకొని సామ్రాట్ వైపు పడుతుంది. వాటర్ ఫోర్స్తో సామ్రాట్ తడిచిపోతూ ఆ పరిణామానికి స్టన్ అవుతాడు. నాతోని గొడవ దిగుతావా అంటూ శక్తి కోపంగా సామ్రాట్ వైపుకి ఫోర్స్గా వాటర్ పడుతుంటే సామ్రాట్ విస్తుపోయి ఇంకా షాక్లోనే ఉండిపోతాడు. ఆ పరిణామానికి రాజశ్రీ వినోద్ ఆశ్చర్యపోతుంటారు. కానీ వాళ్ళ అన్నయ్యకి జరుగుతున్న పనిష్మెంట్కి కొన్ని క్షణాలకి వినోద్కి నవ్వొస్తుంటుంది. నవ్వు ఆపుకోలేక బాగా నవ్వుతుంటాడు. రాజశ్రీ కూడా నవ్వొస్తున్నా నోటి మీద చెయ్యి అడ్డు పెట్టుకొని నవ్వు ఆపుకుంటుంది. సామ్రాట్ తను తడిచిపోవడం కన్నా కూడా వినోద్ అలా నవ్వడం చూసి ఇంకా కోపం వస్తుంటుంది. వినోద్ నవ్వుని కంట్రోల్ చేసుకోలేక బాగా నవ్వుతుంటే సామ్రాట్ కోపంగా శక్తి చేతులుంచి పైపు గుంజుకొని వాళ్ళ తమ్ముడికి వాటర్ వాష్ చేస్తుంటాడు. అయ్యో అన్నయ్య, ఇదేంటి నన్ను తడుపుతున్నావు అంటాడు వినోద్ ఆ వాటర్ ఫోర్స్కి తట్టుకోలేక. నన్ను చూసి నవ్వుతున్నావు కదరా, ఇప్పుడు బాగా నవ్వు అంటూ తమ్ముడికి వాటర్ పడుతుంటాడు. అది కాదన్నయ్య అంటూ వినోద్ ఆ వాటర్లోనే తడుస్తూ వచ్చి అన్న దగ్గర నుంచి పైప్ గుంజుకొని ఈసారి సామ్రాట్కి వాటర్ పడుతుంటాడు. రేయ్, నేను ఆల్రెడీ తడిచిపోయానురా, మళ్ళీ నాకు వాటర్ పడతావేంటి అంటూ ఆ వాటర్లో తడుస్తుంటాడు సామ్రాట్. నువ్వు బాగా తడవాలన్నయ్య, లేకపోతే నాకే వాటర్ పడతావా అంటూ అప్పటి వరకు వేడిగా సాగిన గొడవ వాటర్ వాష్తో సరదాగా మారిపోతుంది. ఆ వాటర్ వాష్లో సామ్రాట్కి కోపం చల్లారిపోయి తమ్ముడు చేసేదానికి నవ్వుతుంటాడు. రాజశ్రీ సామ్రాట్ నవ్వును కొత్తగా చూస్తూ, నీ మొహంలో నవ్వు చూసి ఎన్నాళ్ళైందిరా అని అనుకుంటుంది మనసులో.
అన్న తమ్ముళ్ళిద్దరూ సరదాగా వాటర్ వాష్ చేసుకుంటూ ఉంటే శక్తి కూడా తన కోపాన్ని మర్చిపోయి వాళ్ళని అలా చూసి కాస్త నవ్వుతుంటుంది. నీకందకుండా పోతాన్రా అంటూ ఆ వాటర్ వాష్ నుంచి తప్పించుకోవడానికి సామ్రాట్ కాస్త దూరం వెళ్తే, నువ్వు దూరం వెళ్ళినా నేను వాటర్ వాష్ చేస్తానన్నయ్య అంటూ వినోద్ ఒక చేతిలో పైపు పట్టుకొని వెనక్కి తిరిగి ఇంకొక చేతిలో పైపుని గుంజుతూ ఉంటాడు. సామ్రాట్ తప్పుకునేసరికి ఆ స్థానంలో చరిత అనుకోకుండా వచ్చి వినోద్ చేతిలో ఉన్న పైపుతో తడుస్తూ ఉంటుంది. సడన్గా అది చూసి ఈ ముగ్గురు కాస్త ఆశ్చర్యలో ఉంటారు. చరితని చూసుకొని వినోద్ వెనక్కి తిరిగి పైపు గుంజుతూ, ఇప్పుడు ఎలా దొరకవో చూస్తానన్నయ్య, ఇప్పుడు ఇంకా బాగా వాటర్ ఫోర్స్గా వస్తుంది చూడు అని తన తలని ముందుకు తిప్పి చూస్తాడు. చరిత తడుస్తుంటే షాక్ అవుతుంటాడు. సడన్గా అన్నయ్య స్థానంలో చరితను చూసి ఆ షాక్లో పడి ఆపకుండా తనని తడుపుతూనే ఉంటాడు. చరిత తడుస్తున్నా కూడా షాక్లో స్టన్ అయిపోయి వాటర్ పడుతున్న వినోద్ని చూస్తూ ఉండిపోతుంది. ఆ అమ్మాయి ఎవరో తెలియని సామ్రాట్ రాజశ్రీ కూడా తనని ఆశ్చర్యంగా చూస్తుంటారు. ముందు ఆశ్చర్యపోయిన శక్తి స్నేహితురాలు అలా తడవడం చూసి నవ్వుతుంటుంది. శక్తి నవ్వుతుంటే చరితకి కూడా కాస్త కోపం వచ్చి అదే కోపంతో వినోద్ దగ్గరికి వచ్చి వినోద్ చేతిలో ఉన్న పైపు గుంజుకొని వినోద్కి కోపంగా వాటర్ వాష్ చేస్తుంటుంది. హేయ్ ఆగు, నేను ఇప్పటికే బాగా తడిచిపోయాను అంటూ వినోద్ అడ్డుపడుతున్నా, నన్నెందుకు తడిపావు అంటూ చరిత వినోద్ని తడుపుతుంది. సామ్రాట్ రాజశ్రీ వాళ్ళిద్దరిని ఆశ్చర్యంగా చూస్తుంటారు. చరిత కసి తీరా వినోద్ని తడిపి, నన్ను చూసి నవ్వుతావా శక్తి, ఆగు నీ పని కూడా చెప్తాను అంటూ చరిత ఈసారి శక్తికి వాటర్ వాష్ చేస్తుంటుంది. ఏయ్ ఆగు అంటూ శక్తి ఆ వాటర్ వాష్ నుంచి తప్పించుకుంటూ వెళ్ళి వెనుకగా ఉన్న సామ్రాట్ని తగిలి కింద పడబోతుంటే వెంటనే సామ్రాట్ తను నడుము మీద చేయి వేసి పట్టుకుంటాడు. దాంతో సామ్రాట్ చేతిలో శక్తి హక్ చేసుకున్నట్టుగా ఇమిడిపోతుంది. ఇద్దరు బాగా దగ్గరగా ఉండటంతో ఇద్దరి చూపులు ట్రాన్స్గా కలిసిపోతుంటాయి. ఒకరికొకరు చూస్తూ ఉండిపోతారు. ఈసారి వాళ్ళిద్దరినీ వినోద్ రాజశ్రీ చరిత ఆశ్చర్యంగా చూస్తుంటారు. చరిత ఆ ఆశ్చర్యంలోనే చేతిలో ఉన్న వాటర్ పైపుని జారవిడుస్తుంది. సామ్రాట్ కౌగిల్లో శక్తి ఉండగానే సడన్గా అక్కడికి భరత్ కారు వచ్చి ఆగుతుంది. భరత్ కారులో నుంచే వాళ్ళు ఉన్న ఆ పొజిషన్ చూసి షాక్ అవుతుంటాడు. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. స్టోరీస్ బాగున్నాయి అనుకుంటే దయచేసి నా ఛానల్ షేర్ చేయండి. అలాగే రైటర్ రేవతి ఛానల్లో మాంగళ్య బంధ్ అనే సీరియల్ కూడా చాలా బాగుంటుంది. దయచేసి ఆ వీడియోస్ కూడా మిస్ కాకుండా చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.